ఒక్కసారి ఇట్లా ట్రై చేయండి. ఏ కర్రీ ఉన్నా సరే పక్కన పెట్టేసి ఈ రసం తోటే తినేస్తారు అన్నం మొత్తం. అంత మంచిగా ఉంటది టేస్ట్. మా అమ్మ స్టైల్లో సింపుల్ గా చేసిన నేను. వీడియో స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. నాకైతే ఈ రసం అయితే మస్తు ఇష్టం. వేడి అన్నంలో ఇట్లా రసం వేసుకొని పక్కకి పాపర్ లేదంటే ఆమ్లెట్ పెట్టుకొని తింటే మస్తు ఉంటది కదా. ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ అయితే ఒక 1/2 kg టమాటాలు తీసుకోవాలి. ఇప్పుడు వీటిని చిన్నగా కట్ చేసి పక్కన పెట్టేసేయాలి. ఇప్పుడు రసం వేయడానికి ఒక గిన్నె తీసుకొని వేడైన తర్వాత కొంచెం ఆయిల్ వేసి అట్లనే ఆవాలు, ఎండుమిర్చి, కొంచెం పసుపు వేసి కొంచెం ఫ్రై అయిన తర్వాత కట్ చేసుకున్న టమాటాలు వేసి కొంచెంసేపు ఉడకనియాలి. అట్లనే కొంచెం సాల్ట్ వేసి టమాటాను సాఫ్ట్ గా అయ్యేంత వరకు ఉడకనియాలి. తర్వాత ఒక స్పూన్ కారం వేసి చింతపండు రసం వాటర్ పోసి మసలనియాలి. ఇప్పుడు మిరియాలు, జీలకర్ర, వెల్లుల్లి ఇవి మూడింటిని దంచి మసులుతున్న రసంలో వేసి కలపాలి. ఇవే చారుకి మంచి టేస్ట్ తీసుకొస్తాయి. అట్లనే కరివేపాకు, కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసేస్తే మన రసం అయితే రెడీ అయిపోతుంది. ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఫుల్ వీడియో లింక్ ఇచ్చిన తొందరగా